డియర్ జే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఎన్ఐటి వరంగల్లో మరి దీనికి సంబంధించిన కట్ ఆఫ్ అయితే చూద్దాం. ఎంతమంది మన స్టూడెంట్స్ కానీ సబ్స్క్రైబర్ కానీ ఎంతమంది ఇక్కడ జాయిన్ అవుతారు. మరి ఆల్రెడీ జనవరి ఎగ్జామినేషన్ జరిగిపోయినాయి. మరి ఈ ఎన్ఐటి వరంగల్లో హోమ్ స్టేట్ కాకుండా తెలంగాణ స్టూడెంట్స్ వస్తారమ్మా. మరి అదర్ స్టేట్ కింద ఏపీ స్టూడెంట్స్, అంటే ఇద్దరికి కవర్ చేయటం అయితే జరుగుతుంది. వీడియో అయితే కొద్దిగా లెంతీగా ఉండొచ్చు. మరి ఎంత కట్ ఆఫ్, ఎన్ని మార్క్స్ రావాలి, ఎంత పర్సంటేజ్ రావాలో చూద్దాం ఒకసారి. ప్రతి ఒక్కళ్ళు బ్రాంచ్ వైజ్ చూద్దాం. మనం ఇక్కడ ఏంటంటే జనరల్ చూద్దాం, మరి ఎస్సీ ఎస్టీ చూద్దాం, మరి ఓబీసీ ఎన్సీఎల్, మరి ఇది అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ చూద్దాం. కొద్దిగా మరి వీడియో అనేది లైక్ చేయండి అమ్మ. కొంతమంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా స్టూడెంట్స్. ఎన్ఐటి వరంగల్ ఇది ఐఐటితో సమానం. దాదాపు ఐఐటి కంటే మంచి ప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ కూడా వీడియో చేశాను, ఒకసారి ఒక లుక్ వేద్దాం దీనికి. ఎన్ఐటి వరంగల్ ఇక్కడ మంచి ఇంటేక్ ఉందమ్మా. మంచి ఇంటేక్ కూడా బాగానే ఉంది. స్టూడెంట్ ఇంటేక్ కూడా మంచి అన్ని బ్రాంచెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ విఎల్ఎస్ఐ కానీ, ఈసీఈ కానీ, సిఎస్ఈ కానీ, ఏఎంఎల్ కానీ అన్నీ ఉండటం అయితే జరిగింది. స్టూడెంట్స్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్, తెలంగాణ ఇద్దరికీ మంచిది కాబట్టి మనము ఇద్దరిని కవర్ చేయటం అయితే జరుగుతుంది. వీడియోని అయితే లైక్ చేయండి ఒకసారి. ఈ వీడియోని లైక్ చేయండి అమ్మా, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోలోకి వెళ్ళినప్పుడు మరి ఎన్ఐటి వరంగల్ సిఎస్సి బ్రాంచ్ రావాలంటే జనరల్ స్టూడెంట్స్, ఓన్లీ తెలంగాణ బిడ్డలకి, ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్ గమనించగలరు. ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్ 223 మార్కులు 99.8 వస్తే వీళ్ళకి వచ్చే వస్తుంది. మరి సిఎస్సి ఏఎంఎల్ 222, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 221 రావాలి. కంప్యూటర్ సైన్స్ ఫిమేల్లో 200, దీనికి 3 మార్కులు తేడా ఉంది. ఎలక్ట్రానిక్ ఈసీఈ ఓపెన్లో 218, సిఎస్సి ఏఎంఎల్ 218, విఎల్ఎస్ఐ 217 మార్కులు 99.4 చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ ఫిమేల్ 215, మరి ఈసీఈ ఫిమేల్ 215, ఈసీఈ విఎల్ఎస్ఐ ఫిమేల్ 215, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 215, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఫీమేల్ 214 మార్కులు, మెకానికల్ 214, అంటే 99.3. మళ్ళీ కామెంట్లో పెట్టొద్దమ్మా, క్లియర్గా చూసుకోండి ఒకసారి. వీడియో చూడకుండా వీడియో చూసి మరి రామాయణం అంతా విని రాముడికి సీత అన్నట్టుగా మీరు కొంతమంది అడుగుతున్నారు. క్లియర్గా ఉంది, దీనిలో మీ డీటెయిల్స్ చూసుకోండి సార్. మెకానికల్ మరి ఓపెన్లో మెకానికల్కి 211 మార్కులు రావాలమ్మా, ఇది గుర్తుపెట్టుకోండి. కెమికల్ ఇంజనీరింగ్ 212, కెమికల్ కూడా మంచి ప్లేస్మెంట్స్ ఉండే, మెకానికల్ మంచి ప్లేస్మెంట్ ఉండే. మ్యాథమెటిక్స్ 212 రావాలి. కెమికల్ ఇంజనీరింగ్ 5 years 211, మంచి ఇంటేక్ అవుతుంది. 210 కెమికల్ ఇంజనీరింగ్ 4 years ఫిమేల్ స్టూడెంట్స్. కెమిస్ట్రీ ఎంఎస్సి కెమిస్ట్రీ ఏమో ఫిమేల్ 210 మార్కులు. కెమికల్ ఇంజనీరింగ్ 5 years 210, సివిల్ ఇంజనీరింగ్ 209, మెటలర్జికల్ అబ్బాయిలకి 205, మొత్తము 99.2 నుంచి 98.8 అమ్మ ఇక్కడ ఇది పర్సంటైల్ చూసి. ఇక హోమ్ స్టూడెంట్ కూడా ఈ తెలంగాణ, ఇది కూడా తెలంగాణ స్టూడెంట్స్కి. ఫిజిక్స్ అయితే 170 మార్కులు 98.7, మ్యాథమెటిక్స్ 170 రావాలి. సివిల్ ఇంజనీరింగ్ 170 98.7, మెటలర్జికల్ మెటీరియల్ సైన్స్ 164 98.6, బయోటెక్నాలజీ 163, కెమిస్ట్రీ 5 years 160, మెటలర్జికల్ 5 years ఇంజనీరింగ్ తెలంగాణ స్టూడెంట్స్ 151, బయోటెక్ 151, ఫిజిక్స్ ఇవి కూడా 150 మార్కులు అయితే రావాలి. ఇక ఈ లిస్ట్ అయితే మన ఏపీ స్టూడెంట్స్ అందరికి కూడా ఏపీ స్టూడెంట్స్ కింద లెక్క. అంటే ఏపీ, నాట్ ఓన్లీ ఏపీ, తెలంగాణ, కర్ణాటక అన్ని మిగతా రాష్ట్రాల్లో అదర్ స్టేట్ కింద కోటా కాబట్టి ఇది ఏపీ వాళ్ళు కూడా పాల్గొనవచ్చు. 235 మార్కులు రావాలి, మీకు 99.9 రావాలి. మరి సిఎస్సి 4 years సిఎస్సి ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ 234, నార్మల్ సిఎస్సి 235, మ్యాథమెటిక్స్ కంప్యూటర్ 234, కంప్యూటర్ సిఎస్సి ఫీమేల్ 232, అంటే దీనికి 3 మార్కులు తేడా. మరి ఈసీఈ 230 మార్కులు, సిఎస్సి ఏఎంఎల్ ఫీమేల్ 229, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ విఎల్ఎస్ఐ 228, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 228, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 220. ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బట్టి జరుగుతుంది. అంటే లాస్ట్ ఇయర్కి ఈసారికి సేమ్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఆల్రెడీ నేను వీడియో కూడా చేసి ఎక్కువ కాంపిటీషన్ అయితే లేదు. ఒక 40,000 మంది ఎక్కువ మంది స్టూడెంట్స్ మాత్రం రాశారు. దానిలో ఎంతమంది క్వాలిఫై అవుతారో మనకేం తెలియదు కాబట్టి ఇక్కడ 99.8 వరకు కూడా మరి మీకు ఛాన్స్ ఉంది మంచి మరి సర్క్యూట్ బ్రాంచెస్కి. మరి ఏపీ స్టూడెంట్స్, ఈసీఈ స్టూడెంట్స్ ఓపెన్లో ఈసీఈ స్టూడెంట్స్ 99.8 రావాలి. ఓపెన్లో 218, ఈసీఈ 4 years 218 మార్కులు, విఎల్ఎస్ఐ 218, మెకానికల్ 210, ఎలక్ట్రికల్ 210, ఫిజిక్స్ 210, కెమికల్ ఇంజనీరింగ్ 4 years 207, మ్యాథమెటిక్స్ 5 years 207, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి కెమికల్ ఇంజనీరింగ్ 4 years 202,
మెకానికల్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ 202, సివిల్ ఇంజనీర్ 202 మార్కులు అయితే రావాలి. ఎందుకంటే ఇది ఇక్కడ బ్రాంచెస్ ఎక్కువ ఉన్నామా, కొద్దిగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణను కవర్ చేయాలి, కొద్దిగా స్పీడ్గా చెప్తూ ఉంటాం. మరి ఒక్కసారి స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, కావాలంటే కూడా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇక ఏపీ స్టూడెంట్స్ సంబంధించి మరి మెటలర్జికల్ ఇంజనీరింగ్ 170 మార్కులు రావాలి. మెటలర్జికల్ 5 ఇయర్స్ 163 మార్కులు. ఫిమేల్ ఫిజిక్స్ ఎంఎస్సి 153, మ్యాథమెటిక్స్ ఎంఎస్సి 153 మార్కులు. బయోటెక్ 153, బయోటెక్ ఇవి కూడా. సివిల్ ఇంజనీరింగ్ 152 మార్కులు, ఇవి కూడా 97. ఇక్కడ మీరు చూస్తే 97.6 నుంచి 99.9 వరకు ఉంటే, ఈ రేంజ్లో ఉంటే మీకు మార్క్స్ ఓపెన్కి వచ్చే అవకాశం ఉంది. ఎన్ఐటి వరంగల్ ఆంధ్రప్రదేశ్. మరి తెలంగాణ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ అమ్మ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సీట్స్ రావాలంటే 99.8 అమ్మ గుర్తుపెట్టుకోండి. 225 మార్కులు కట్ ఆఫ్, 225 మార్కులు కట్ ఆఫ్. సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 224 మార్క్స్. ఈ విధంగా 99.7, 225 వస్తే మీరు ఇక్కడ ఎన్ఐటి వరంగల్లో సిఎస్సి కానీ ఈసీఈ కానీ 220, 23 ఆ విధంగా వస్తే మనం మాట్లాడవచ్చు. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ఇన్ఫర్మేషను మీకు ఎక్కడా దొరకదు, ఏ బుక్కుల్లో దొరకదు, మరి ఏ ఛానల్లో దొరకదు. మన ఛానల్లో ఒక్క దాంట్లో మాత్రమే ఇన్ఫర్మేషన్ ఉండటం అయితే జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ తెలంగాణ ఈడబ్ల్యూఎస్కి మనకి 99.6, 200 మార్కులు, 220 ఇది ఆల్రెడీ చెప్పాం కదా. కెమికల్ ఇంజనీరింగు, కెమికల్, మెటలర్జీ ఇవి రావాలంటే మీకు 99.6 ఉంటే మీకు 200 మార్క్స్ వస్తే కెమికల్ కానీ మెకానికల్ కానీ మెటలర్జికల్ కానీ వచ్చే అవకాశం. కెమికల్, మెకానిక్ వీటికి కూడా మంచి మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయమ్మా. ఎన్ఐటి వరంగల్లో సీటు వస్తే ఎట్టి పరిస్థితులు వదులుకోవద్దు. మెకానికల్ అయినా పర్లేదు, కెమికల్ ఇంజనీరింగ్ కూడా నాకు తెలిసిన వాళ్ళు మరి రిలేటివ్స్ వాళ్ళకి 15 లక్షల ప్యాకేజ్ ఒక అమ్మాయికి రావటమే జరిగింది. అంటే మీకు కోర్లు ఫెర్టిలైజర్స్ కంపెనీస్ అలాంటి మంచి మంచి కంపెనీస్ అయితే. ఓబీసీ ఎన్సీఎల్ మరి తెలంగాణ స్టూడెంట్స్కి 210 నుంచి 214 రావాలమ్మా. ఏ బ్రాంచ్ సిఎస్సి కానీ మ్యాథమెటిక్స్ మరి ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 99.7 వస్తేనే మీకు 214, 210 నుంచి మీకు అవకాశం ఉంది. ఇక ఓబీసీ ఎన్సీఎల్ స్టూడెంట్స్కి మెటలర్జికల్, కెమికల్ ఇలాంటి సివిల్ రావాలంటే 180 నుంచి 151 రావాలి. 99 to 99.1 ఈ రేంజ్లో ఉంటే 151 మెటలర్జికల్, సివిల్ ఇంజనీరింగు. మిగతాది కెమికల్ ఇంజనీరింగ్ రావాలంటే 175 రావాలమ్మా, దాంతో నో ప్రాబ్లం. ఇక్కడ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రావాలంటే 180 మార్కులు రావాలండి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్కి. ఓబీసీ ఎన్సీఎల్ తెలంగాణ స్టూడెంట్. ఇక్కడ చూడండి, తెలంగాణ తెలంగాణ ఎస్సీ స్టూడెంట్స్కి ఈ సిఎస్సి రావాలంటే 215 మార్కులు. మిగతాది 200 ఈసీఈ 214, 99.7. మ్యాథమెటిక్స్ కంప్యూటర్ 214. బాటమ్ మెకానికల్ రావాలంటే మీకు 175, 99.1 కానీ 99% వస్తే మీకు ఇక్కడ సీటు. త్రిబుల్ స్టూడెంట్స్ కూడా 185 మార్కులు ఈ విధంగా కూడా రావచ్చు. తెలంగాణ స్టూడెంట్స్ కింద బ్రాంచెస్ కింద వచ్చినప్పుడు 98 ఇవి కింద బ్రాంచెస్ అమ్మ. వేరే మ్యాథమెటిక్స్ తెలంగాణ స్టూడెంట్స్కి 145 మార్కులు వస్తే మీకు సీటు వస్తుందమ్మా. తెలంగాణలో మెకానికల్ కానీ కెమికల్ కానీ సివిల్ కానీ మెటలర్జీ 145 మార్కులు. 97.5 దగ్గర కూడా ఇక్కడ కట్ అవుతుంది తెలంగాణ. మరి ఎస్టీ స్టూడెంట్స్కి రావాలంటే తెలంగాణ ఎస్టీ స్టూడెంట్కి సిఎస్సి రావాలంటే 98%, 151 మార్కులకి మీకు కట్ అయిపోతుంది. ఇక్కడ సిఎస్సి ఆర్టిఫిషియల్ 140, సిఎస్సి 4 ఇయర్స్ ఫిమేల్కి అయితే 140, 97 వచ్చినా మీకు తెలంగాణ ఎన్ఐటి వరంగల్లో సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సివిల్ ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్ మనకి 92% ఒక అమ్మాయికి వచ్చింది మన మెంటర్షిప్లో జాయిన్ అయ్యానికి. వాళ్ళకి ఎస్టీ 92% రావటం జరిగింది. 1100 ర్యాంక్కి ఆ విధంగా వచ్చింది. ఇక ఏపీ ఎస్టీ స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ సిఎస్సి రావాలంటే 150 మార్కులు రావాలమ్మా. 97.8 సిఎస్సి ఏఎంఎల్ కానీ ఈసీ విఎల్ఎస్ఐ ఆ రేంజ్లో కూడా. తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 4 ఇయర్స్ ఫిమేల్కి అయితే 145. వాళ్ళకి మేల్కి ఫిమేల్కి ఒక 5 మార్క్స్ అయితే డిఫరెన్స్ ఉంటుందమ్మా, దానిలో నో డౌట్ ఎట్ ఆల్. ఇది ఏపీ ఎస్టీ స్టూడెంట్స్కి ఈ విధంగా కూడా ఉండొచ్చు. మరి ఈసీఈ రావాలంటే 150, సిఎస్సి రావాలంటే తెలంగాణ ఎస్టీ స్టూడెంట్ 150 మార్కులు 97.8,
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 148 మార్కులు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 145, 97.5. మరి ఏమనుకోవద్దు, ఎందుకంటే మనకు డేటా ఎక్కువ ఉంది కాబట్టి, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనము మరి స్పీడ్గా చెప్పడం అయితే జరుగుతుంది, మొత్తం కవర్ చేయాలని. ఏపీ ఎస్టీ స్టూడెంట్స్కి మెకానికల్ రావాలన్నా, కెమికల్ రావాలన్నా మీకు మినిమం 92%, ఈ రేంజ్లో 92%కి 100 మార్క్స్ రావాలమ్మా. మీకు 100 మార్క్స్ వస్తే మీకు వచ్చే అవకాశం అయితే ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్, బయోటెక్, ఇవన్నీ కూడా ఒక 90 to 100 మార్క్స్ వస్తే మీకు తెలంగాణ ఎన్ఐటీలో మీరు మెటలర్జీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు సీట్. ఇది స్టూడెంట్స్ మరి ఏపీ ఎస్టీ స్టూడెంట్స్ 90% 95 మార్క్స్, 95, 93 ఇవి మార్క్స్ రేంజ్. ఈ మార్క్స్ రేంజ్లో మీరు వస్తే మీకు ఈ మెటలర్జీ కానీ బయోటెక్ కానీ 92% టు 90% వస్తే మీకు నాన్ సర్క్యూట్ బ్రాంచెస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ సీట్ రావాలంటే ఇక్కడ మీకు 90 అంటే 90, 95, 93, 93, 94, 95, 100 మార్క్స్ దాకా మీకు ఛాన్స్ ఉంది. మరి ఏపీ ఎస్సీ స్టూడెంట్స్కి ఇక్కడ సిఎస్సి రావాలంటే 175 మార్కులు రావాలమ్మా. 99%, ఎగ్జాక్ట్గా 99% వస్తే మీకు ఏపీ ఎస్సీ స్టూడెంట్స్కి ఇక్కడ సిఎస్సి కానీ, ఏఎంఎల్, మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషను వీటిలో ఏదో ఒకటి వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ఒక్కొక్క మార్కులో వెంట్రుక వాసిలో మనకి సీట్లు కోల్పోయే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకుంది, చిన్న కోయిన్సైడ్లో. అందుకని ఈ 175 మార్కులు కానీ మీకు డెఫినెట్గా ఎస్సీ స్టూడెంట్స్కి ఎవరికైనా వస్తే మీకు సర్క్యూట్ బ్రాంచెస్, సిఎస్సి, మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్, ఈసీఈ, ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది ఎన్ఐటి వరంగల్లో. చెప్పాను కదా, ఏపీ ఎస్టీ స్టూడెంట్స్ 170 నుంచి 175 మార్కులు వస్తే మీరు తెలంగాణ ఎన్ఐటి వరంగల్లో సీట్ అయితే ఇక నాన్ సర్క్యూట్ బ్రాంచెస్ ఏపీ ఎస్సీ స్టూడెంట్స్ 120 మార్కులమ్మ. 120 మార్కులు 95% వస్తే మీకు తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ కానీ, ఫిజిక్స్ కానీ, సివిల్ కానీ, మెటలర్జీ కానీ ఇవన్నీ కూడా సీటు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 95 కెమిస్ట్రీ కానీ, ఎంఎస్సి, మెటలర్జీ అంటే ఇక్కడ చేరాలనుకుంటే ఈ 95%కి మీకు అదర్ ఎన్ఐటీస్ కూడా వస్తాయి. మనకి టైర్ 2 ఎన్ఐటీస్ ఉన్నాయి కదా, భోపాలు, ఢిల్లీ ఇలాంటి ఎన్ఐటి, అమీర్పూర్ ఎన్ఐటి, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, ఇలాంటి మేఘాల్యాండ్, నాగాల్యాండ్, సిల్చారు, అలాంటి ఎన్ఐటీల్లో కూడా మీకు సీట్స్ వస్తాయి. కాకపోతే నాకు ఎన్ఐటి వరంగల్లే కావాలంటే మీకు డెఫినెట్గా ఇంత పర్సంటైల్ రావాలి, 120 మార్క్స్ రావాలి. మరి మీకు ఇది స్టూడెంట్స్ మరి 100 to 120 మార్క్స్ అయితే రావాలి స్టూడెంట్స్కి, మెకానికల్ కానీ, కెమికల్ కానీ. ఇది స్టూడెంట్స్ ఓవరాల్. స్టూడెంట్స్ మరి మన సబ్స్క్రైబర్ కానీ, మెంటర్షిప్ ఎంతమంది ఎన్ఐటి వరంగల్లో ఉంటారో ఒక లైక్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని లైక్ చేసుకోండి, ఎందుకంటే మొత్తం కవర్ చేయాలి. ఎందుకంటే దీనిలో ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చిన ప్రాబ్లము తెలంగాణ అనేదానికి 2 కవర్ చేయాలి. ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ మొత్తం కవర్ చేయాలి, తర్వాత ఎస్సీ ఎస్టీ పిల్లల్ని కవర్ చేయాలి, తర్వాత ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కవర్ చేయాలి, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్, ఓబీసీ, ఎన్సీఎల్, తర్వాత జనరల్, మేలు, ఫిమేలు మొత్తం కవర్ చేయాలి. ఆల్మోస్ట్ ఇంకేమైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కరు కూడా. ఇలాంటి ఎన్ఐటి వరంగల్ కాకపోయినా ఎన్ఐటి ఏపీ అయినా లాస్ట్లో చేరటానికి మరి మీ యొక్క మార్క్స్, జనవరి మార్క్స్ మనకి 12వ తారీఖున రిజల్ట్స్ వస్తాయి కదా, ఏ విధంగా వస్తాయో చూద్దాం ఒకసారి. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ, బాయ్.